సిడిపతికి కొట్టిన 15 రోజులు అయింది, నీట్గా వచ్చింది. మొన్న వానకు కూడా ఏమని లేదు. మళ్ళీ ఒక 8 దినాలు ఉండి కండపోవాల పని చేసింది. మగలిగిలేదు. 15 రోజులు అయింది కొట్టి, నీట్గా వచ్చింది. నల్లి లేదు, దోమ లేదు, పురుగుని లేదు, నీట్గా మేతగా వచ్చింది. ఇప్పుడు పెట్టిన దానిలాకనే. ఇంకా పత్తి సిడిపత్తి తొలిచా మగ్గల్ది బాగుంది. శనిపత్తి సిడిపత్తి కాయలు చెట్టుకి ఇప్పుడు 15 రోజులు అయింది చాలు చేసి. ఇంతలా ఉన్నాయి. 15 రోజులు అయింది చెట్టుకి 15-18 కాయల కాడికి వచ్చింది. మొన్న 3 రోజులు దింపేసినాం వాన పట్టుకొని. చేను అయితే నీట్గా ఉంది, నీట్గా ఉంది చేను. కొట్టుకునొచ్చు, ఏమిటికైనా కొట్టుకునొచ్చు. అదికి ఒర్రికి వాడుకునండి. ఇది బాగుంటది చూడండి. ఒకవేళ ఎవరన్నా మిడిదొడ్డి చాదన్ పక్కల గ్రోతింగ్ ఇంకా పెరుగుతుంది. చెట్టు పెరగడమే ఉంటది. ఇంకా అది ఎంత ఇప్పుడు ఫస్ట్ మంగ కొట్టినప్పుడు ఇంత ఎత్తుండే మళ్ళీ మక్కలు పెడతా ఇంత అయింది. 15 దినాలకి చెట్టు బాగా పెరిగింది. 2 ఫీట్లు పైన పెరిగింది. 2 ఫీట్లు పైన పెరిగింది చెట్టు. పంగలు కూడా అట్లే వస్తుంది. ఇస్రాము చేను పలిగిపోతుంది. గుడిక పైన గుండ్ర సమంగా 15 దినాలు అయిపోయింది. మళ్ళీ ఇంకా అడిగిలేను. ఇప్పుడు వచ్చినామంటే బాగుంటది. ఇష్టం ఉంటుంది చూడండి.